స్వీట్ హల్వాతో వచ్చేసా మీ ముందుకి. నచ్చుతదనే అనుకుంటున్నాను. అలానే శ్రావణ మాసం స్పెషల్. అలానే స్వీట్ తినాలి అనే టైంలో ఇది తొందరగా అయిపోయే స్వీట్ ఏదైనా ఉంది అంటే హల్వానే. మీ అందరికీ నచ్చుతదనుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళిపోదామా? వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి లైఫ్ స్టైల్. బాదం పప్పు, కొంచెం జీడిపప్పు, కొంచెం కిస్మిస్ కావాలి. కళాయి పెట్టేసుకొని నెయ్యి వేడెక్కిన తరువాత అందులో కిస్మిస్ ఫ్రై చేయాలి. ఇప్పుడు జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఫ్రై అయిన తరువాత ఇప్పుడు రవ్వ వేసేసుకో. 1 కప్పు రవ్వకి 3 కప్స్ వాటర్ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. అలానే పూసగా వస్తుంది హల్వా. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు కలుపుతూ ఉండండి. తరువాత వాటర్ మెజర్మెంట్స్తో తీసుకొని వేయండి. ఇప్పుడు రవ్వ ఫ్రై అయిపోయింది. ఇందులో వాటర్ ఒక గ్లాసుకి 3 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. టేస్ట్కి తగ్గ కొంచెం సాల్ట్, కొంచెం షుగర్ వేసి ఎంత షుగర్ తింటామో అంతే వేసుకోండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా. టేస్ట్కి తగ్గ షుగర్ వేసి కొద్దిగా కలపాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసింది ఒక్కసారి ఇలా ఓ చిటికెడు ఇలాచీ పౌడర్ కూడా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ వేసిన హల్వా ఇలా కలిపి చక్కగా అయిపోయిందండి. ఫైనల్గా అయిపోయిందండి హల్వా. ఈ శ్రావణ మాసానికి మీరు కూడా ఇలా ఒక్కసారి స్వీట్ తయారు చేసి దేవుడికి ప్రసాదం పెట్టేసేయండి. అలానే ఒక కామెంట్ చేయండి. కామెంట్స్ మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చాలా ఇష్టంగా సర్వ్ చేసుకొని ప్రసాదం అయినా స్వీట్ అయినా ఇంట్లో 2 మినిట్స్లో అయిపోయే స్వీట్ ఏమైనా ఉంది అంటే మన ఇంట్లో సుజీ ఉంటే సుజీతో సింపుల్గా ఇలా చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. అలానే మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్.